అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజమ్మ ఈమె బై క్యాస్ట్ వడ్డెర దేశాయపేటలో ఉంటుంది. అయితే గతంలో ఎంజిఎం హాస్పిటల్లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేసేది. ఆమె పనిచేస్తున్నటువంటి క్రమంలో ఆమె పైన చాలా ఆరోపణలు రావడంతో మరి ఎంజిఎం అధికారులు ఆమెను విధుల నుంచి తీసేయడం జరిగింది గత ఫిబ్రవరిలో. సో ఆమె ద్వారా కొంతమంది ఎంజిఎంలో ఉద్యోగాలు పొందిందనేటువంటి నెపంతో ఇప్పుడు ప్రజెంట్ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ను ఈమె హరాస్మెంట్ చేస్తూ ఈమె నెల డబ్బులు ఇవ్వాలని చెప్పేసి చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది. నిన్నటి రోజు కూడా బిల్ల సుమలత అనే ఆమె ఈమె దేశాయపేట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఈమె కూడా నువ్వు డబ్బులు ఇస్తావా లేదా అని చెప్పేసి మరి ఈ చైన్లతోని మరి అదే హాస్పిటల్లో బంధించి కొట్టడం జరిగింది. కొట్టడమే కాకుండా ఆమె దగ్గర ఉన్నటువంటి 10,000 రూపాయలను కూడా బలవంతంగా తీసుకోవడం జరిగింది. ఆమె యొక్క సెల్ ఫోన్ కూడా డ్యామేజ్ చేయడం జరిగింది. ఈ విషయమే నిన్న సుమలత మటవాడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో కేసు నమోదు చేయడం జరిగింది. అది దర్యాప్తులో భాగంగా అన్ని రకాల ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి మరి ఈరోజు మరి ఆలకుంట రాజమ్మను మటవాడ ఇన్స్పెక్టర్ గారు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఆమె దగ్గర నుంచి ఈ యొక్క 1,000 రూపాయలు ప్లస్ ఈ చైన్లను రికవర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈమెను అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 6వ తారీఖున కూడా ఒక రమణాచారి అనేటువంటి ఒక ఎంప్లాయీని కూడా ఈమె రాజమ్మ చూడడం జరిగింది. దానిపైన కూడా కేసు నమోదైంది. దాంట్లో కూడా ఈమెను అరెస్ట్ చేస్తున్నాము. ఇంకా కొంతమంది బాధితులు ఉన్నారు. అన్నీ కూడా చాలా డీటెయిల్గా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. బాధితులు ఎవరైనా వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దాని మీద కూడా మేము చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా ఈమె పైన ఒక షీట్ కూడా ఓపెన్ చేస్తాము. ఈమె యాక్టివిటీస్ను ఎప్పుడు మరి మా యొక్క పోలీసు సర్వేలెన్స్ అవసరం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈమె పైన ఒక షీట్ను కూడా ఓపెన్ చేస్తాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.